నీలిమ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనవరి నుంచి జిల్లాల పర్యటనలు చేయబోతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే యువగలం యాత్ర ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుస్తుంది. మనం చూసాము బహిరంగ సభ విశాఖలో బహిరంగ సభ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాము. అయితే ఈ జిల్లాల పర్యటన బహిరంగ సభల్లా కాకుండా అక్కడున్న కార్యకర్తలతో సమావేశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది సంక్రాంతి తర్వాత ఈ యాత్ర చేపట్టనున్నారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనవరి నుంచి జిల్లాల యాత్రలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత వీటిని చేపట్టాలి అని నిర్ణయించారు. బహిరంగ సభల్లా కాకుండా నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశాల రూపంలో ఆయన పర్యటనలు జరుగుతాయి. ఉత్తరాంధ్ర నుంచి ఈ యాత్రలు ప్రారంభించనున్నారు. తన సుదీర్ఘ యువగలం పాదయాత్రను ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ సమీపంలో ముగించారు. నిన్నటి నుంచి తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటనలు ప్రారంభించారు. పాదయాత్ర వల్ల సొంత నియోజకవర్గానికి సమయం ఇవ్వలేకపోవడంతో 2 వారాల పాటు అక్కడే గడపనున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాలకు వెళ్తారు. పాదయాత్రలో ఆయన రాష్ట్రంలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించారు. తాజా యాత్రలో మిగిలిన 78 నియోజకవర్గాల్లో తిరగాలని యోచిస్తున్నారు. ఈ యాత్రలో బహిరంగ సభలు వంటివి ఏవీ లేకుండా పూర్తిగా కార్యకర్తల సమావేశాలు మాత్రమే నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, లోకేష్ జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాతనే వినిపిస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ పర్యటన? శంకరి, ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇంకా ప్రజల్లోకి మరింత చొచ్చుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అయితే ఈ 15 రోజుల పాటు అంటే ఏదైతే ఈ డిసెంబర్ ఇప్పటి నుంచి అంటే 27, 28 తేదీల నుంచి సంక్రాంతి అంటే సంక్రాంతి 15, 16 తేదీ వరకు మొత్తం కూడా ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఇంకా మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా లోకేష్ తన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు కూడా మొత్తం సంసిద్ధంగా అవుతున్నారు. దానికి సంబంధించిన ఆ కమిటీలు కూడా ఇప్పటికే ఫామ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే తెలుగుదేశం అనుబంధ సంఘాల కమిటీలు ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3 నుంచి 4 వేల మంది కార్యకర్తలు పిలిపించి వాళ్ళతో మీటింగ్లు పెట్టించాలన్న ఒక ఆలోచన ఉంది. అలాగే ఏదైతే అటు రాయలసీమతో పాటు ఇటు ఉత్తరాంధ్ర, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో ఆయన అనేక సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం కూడా ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొందుకు కూడా ఇంకా ఎక్కువ నాయకులందరూ కూడా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. అయితే లోకేష్ ఏదైతే సంక్రాంతి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా అంటే నిత్యం కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఇంకా ప్రజలకు మరింత చొచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి క్యాడర్ కూడా పిలుపునిచ్చారు. అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు క్లస్టర్ సభ్యులతో పాటు అందరూ కూడా అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా ఇక నుంచి అంతా ఫీల్డ్ లెవెల్లో అందరూ పనిచేయాలి. ఎందుకంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇక పోలింగ్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆ విధంగా ఆ దిశగా కూడా అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు పోలింగ్ మేనేజ్మెంట్ లో ఒక కీలకమైన పాత్ర అన్ని స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా పోషించాలని చెప్పి ఇప్పటికే లోకేష్ చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా ఒక కార్యాచరణతో పాటు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పోల్ మేనేజ్మెంట్ మీద ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పి కూడా లోకేష్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక నుంచి కూడా అంటే సంక్రాంతి తర్వాత నుంచి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.